అన్న మొన్న చేయి చూపిస్తేనే టీజర్కి ఎట్లా అయింది 140 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అలాంటిది ఈసారి మళ్ళీ మామూలుగా ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే టైం తీసుకొని, ఎందుకంటే సెప్టెంబర్ 28కి రిలీజ్ చేయాల్సింది ఇంత టైం తీసుకున్నారంటే ఫ్యాన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయకూడదు, సినిమా వేరే లెవెల్ ఉండాలని ప్రశాంత్ నీల్ గారు అయితే పెట్టేసినారు. ఇంకోటి మనము యాష్ కూడా సినిమాలు తీయాలి, దీంట్లో ఏమైనా ఉండొచ్చేమో అని కూడా అనిపిస్తుంది నాకైతే. మామూలు ట్రైలర్కి అయితే మొత్తం యూట్యూబ్ అయితే షేక్ అయిపోతుంది అన్న, షేకు. ఇంకోటి మామూలు అంటే ఒకటి గుర్తుపెట్టుకో, దీంట్లో మాత్రం యాజ్ స్పైలర్ ఇవ్వకుండా డైరెక్ట్ మూవీలో చూడను అని పెట్టేస్తారు. నిజంగా నిజంగా అంటే, ఎందుకంటే నీకు టీచర్కి చేసి చూపించిందంటే ఇప్పుడు ఏదో ప్లాన్ వేసిండు కొద్దిగానే చూపిస్తారు. మనం మరీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా సినిమాలో చూసుకోవచ్చు. సినిమాలో అయితే వేరే ఉండొచ్చు. మాత్రం గట్టిగా ఇస్తాడు, మామూలు వేయడు. ఎందుకంటే ప్రశాంత్ నీళ్ళు ఇంకా తెలుసు కదా అన్న, మనము ఏమైనా లింకు తెలియదు కానీ మామూలుగా ఉండొచ్చు. పార్ట్ 2 కూడా మళ్ళీ రీషూట్ చేసి తీసినారంటే ఏమన్నా ఉండొచ్చు. మళ్ళీ అదైతే స్పాయిలర్ అయితే చేయడు. స్పాయిలర్ చేయకుండా కొద్దిగా సినిమా రన్ టైమ్ 3 hours పెట్టాడు. 3 hours ఉందా 3 hours అన్న? 3 hours అయినా చూస్తారా అన్న? ఎందుకు చూడాలి? కాకపోతే డ్యూరేషన్ అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్లో తక్కువ ఉంటేనే బెటరు, కానీ ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా ప్రభాస్ గురించి చూస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు కూడా. ఎందుకంటే